హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్వశ్చన్ నంబర్ మనకు 75 వచ్చేసి రామప్ప దేవాలయం నిర్మించిన సంవత్సరం ఏదంట? ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్, 1213వ సంవత్సరం. సరైన సమాధానం బి, 1213వ సంవత్సరం. వివరణ వచ్చేసి మనకు నిర్మాణం ములుగు జిల్లాలోని పాలంపేట వద్ద ఉన్న ప్రసిద్ధ రామప్ప దేవాలయం లేదా రుద్రేశ్వర ఆలయం నిర్మాణాన్ని క్రీస్తు శకం 1213లో ప్రారంభించారు. ఎవరు నిర్మించారు? కాకతీయ చక్రవర్తి అయినటువంటి గణపతి దేవుడి సైన్యాధ్యక్షుడైన రేచర్ల రుద్రుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఆలయ యొక్క పేరు ప్రత్యేకత, భారతదేశంలోనే శిల్పి రామప్ప పేరు మీద పిలువబడే ఏకైక దేవాలయం ఇదే. ఈ ఆలయానికి యునెస్కో గుర్తింపు కూడా లభించింది. ఈ ఆలయ అద్భుతమైనటువంటి కాకతీయ శిల్పకళ, నీటిపై తేలియాడే ఇటుకల ప్రత్యేకత వలన జూలై 2021లో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు అయితే పొందింది. వేములవాడ దేని రాజధాని? ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్, వేములవాడ చాళుక్యులు. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. సరైన సమాధానం వేములవాడ చాళుక్యులు. వేములవాడ చాళుక్యులు క్రీస్తు శకం 8వ శతాబ్దం నుంచి 10వ శతాబ్దం వరకు తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన ప్రముఖ రాజవంశం. వీరు వేములవాడ ప్రస్తుత రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంగా పాలించారు. ముఖ్య పాలకులు వచ్చేసి వినయాదిత్య యుద్ధమల్లుడు, ఈయన రాజస్థాపకుడు. అరికేసరి 1, అరికేసరి 2 మొదలైన వారు. సాహిత్య పోషణ వచ్చేసి అరికేసరి 2 ఆస్థానంలో కన్నడ కవి పంప కవి ఉండేవారు. ఆయన ఇక్కడే విక్రమార్జున విజయం మరియు ఆది పురాణం గ్రంథాలను రచించారు. క్వశ్చన్ నంబర్ 83 చూడండి. తొలి కాకతీయులు పోషించినది? ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్, జైన మతం. సరైన సమాధానం మనకు జైన మతం. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. తొలి కాకతీయులు జైన మతం. తొలి కాకతీయ రాజులు గుండన, మొదటి బేతరాజు, ప్రోలరాజు 1, 2వ బేతరాజు మొదలైన వారు ప్రారంభంలో జైన మతాన్ని విశేషంగా పోషించారు. హన్మకొండలోని సిద్ధేశ్వర గుట్ట మరియు అగ్గలయ గుట్టలపై ఉన్న జైన మందిరాలకు దాన ధర్మాలు కూడా చేశారు. మత మార్పిడి తర్వాతి కాలంలో మలి కాకతీయుల కాలంలో 2వ ప్రోలరాజు వీరు శైవ మతాన్ని స్వీకరించి శైవ మత వ్యాప్తికి అయితే కృషి చేశారు. క్వశ్చన్ నంబర్ 84 చూడండి. గోల్కొండ సామ్రాజ్యంలో ప్రసిద్ధి చెందినవి అంటుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్, వజ్రాలు. సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్, వజ్రాలు. వజ్రాల వ్యాపారం. గోల్కొండ సామ్రాజ్యం కుతుబ్షాహీల కాలంలో ప్రపంచవ్యాప్తంగా తన వజ్రాల గనులకు మరియు వజ్రాల వ్యాపారానికి ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రసిద్ధ వజ్రాలు వచ్చేసి ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి కోహినూర్, హోప్ డైమండ్, దరియా ఈ నూర్ వంటి అనేక అమూల్యమైన వజ్రాలు ఈ ప్రాంతం కృష్ణా నది ప్రవాహక ప్రాంతంలోని కొల్లూరు పరివాహక ప్రాంతంలోని కొల్లూరు గనుల నుండే లభించాయి. అందుకే ఈ గోల్కొండను వజ్రాల కేంద్రం అని కూడా పిలిచేవారు. క్వశ్చన్ నంబర్ 180 వచ్చేసి సరైన జతను గుర్తించండి అంటుంది. చిత్రశాల, మాచాలదేవి, రామప్ప దేవాలయం, రుద్రాంబ, 1000 స్తంభాల గుడి గణపతి దేవుడు, పద్మాక్షి దేవాలయం రుద్రేశ్వరుడు. ఈ ఇచ్చిన వాటిలో సరైన జతను గుర్తించమండి అంటుంది. మనకు సరైనటువంటి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్, చిత్రశాల. చిత్రశాల పాఠశాలను నిర్మించింది మాచాలదేవి. చిత్రశాల పాఠశాలను స్థాపించింది మాచాలదేవి స్థాపించింది. మాచాలదేవి ఎవరు? మాచాలదేవి కాకతీయ చివరి రాజు ప్రతాపరుద్రుని
ఆస్థానంలో ప్రసిద్ధ నాటకతే మరియు కళాకారిణి. కాకతీయుల రాజధాని అయినటువంటి ఓరుగల్, వరంగల్, లక్ష్మీపురం అనే ప్రాంతంలో ఈ చిత్రశాలను ఏర్పాటు చేసింది. దీని యొక్క ప్రత్యేకత వచ్చేసి నాట్యం, సంగీతం మరియు చిత్రలేఖనం వంటి లలిత కళలను ప్రోత్సహించడానికి మరియు బోధించడానికి ఈ చిత్రశాలను స్థాపించింది. నెక్స్ట్ మనకు రామప్ప దేవాలయాన్ని రేచర్ల రుద్రుడు నిర్మించాడు. పాలకుడు వచ్చేసి కాకతీయ రాజు అయినటువంటి గణపతి దేవుని పాలన కాలంలో ఆయన సేనాధిపతి రేచర్ల రుద్రుడు క్రీస్తు శకం 1213లో ఈ ఆలయ నిర్మాణం అయితే చేయించాడు. శిల్పి ఈ దేవాలయ ప్రధాన శిల్పి అయినటువంటి రామప్ప భారతదేశంలో నిర్మించిన రాజు లేదా దేవుని పేరుతో కాకుండా దాన్ని చెక్కిన శిల్పి పేరుతో పిలువబడుతున్న ఏకైక దేవాలయం రామప్ప దేవాలయం. ఈ ఆలయం యొక్క విశిష్ట శిల్పకళ నీటిపై తేలియాడే ఇటుకల నిర్మాణం వల్ల దీనికి 2021లో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. 1000 స్తంభాల గుడిని కాకతీయ రాజు అయినటువంటి రుద్రదేవుడు ప్రతాపరుద్ర I నిర్మించాడు. ముఖ్య విశేషాలు వచ్చేసి కాలం క్రీస్తు శకం 1163లో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఎక్కడ ఉందంటే ఇది హన్మకొండ, వరంగల్లో ఉంది. దేవాలయం పేరు ఈ ఆలయాన్ని రుద్రేశ్వర స్వామి దేవాలయం అని కూడా పిలుస్తారు. ప్రత్యేకత వచ్చేసి త్రికూటలయ నమూనాలో నిర్మితమైన ఈ గుడిలో శివుడు, విష్ణు, సూర్య భగవానుడు ప్రతిష్ఠించబడ్డారు. నల్లరాతితో చెక్కిన నంది విగ్రహం, నక్షత్రాకారంలో ఉండే పునాది ఈ ఆలయ యొక్క శిల్పకళ వైశిష్ట్యానికి ప్రతీకారాలు. నెక్స్ట్ చూడండి, మనకు పద్మాక్షి దేవాలయాన్ని 2వ ప్రోలరాజు కాలంలో ఆయన మంత్రి అయినటువంటి బేతన భార్య మైలాంబ నిర్మించారు. ముఖ్య విశేషాలు వచ్చేసి మనకు నిర్మించినటువంటి కాలం క్రీస్తు శకం 1117 నాటి హన్మకొండ శాసనం ప్రకారం ఈ ఆలయ నిర్మాణం జరిగింది. కలిగి ఉన్న స్థలం వచ్చేసి ఇది హన్మకొండలోని గుట్టపై ఉంది. ప్రారంభంలో ఇది మొదట ఒక ప్రసిద్ధ జైన దేవాలయం. మైలామ దీనిని జైన శ్రావకిగా కడలయ బసతి పేరుతో నిర్మించి జైన యాక్షిని పద్మావతి విగ్రహాన్ని ప్రతిష్ఠించింది. తర్వాతి కాలంలో కాకతీయులు శైవ శక్త మతాలను స్వీకరించిన తర్వాత ఇది హిందూ దేవాలయంగా మారి పద్మాక్షి దేవి అమ్మవారి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. క్వశ్చన్ నంబర్ 181, కింది వాటిని జతపరచమంటుండే. ఇక్కడ జాబితా 1, జాబితా 2 ఇచ్చాడు. ఏ వచ్చేసి మోటుపల్లి శాసనం, బి చందుబట్ల శాసనం, నీతిసారం, ఆంధ్ర భాష భూషణం. మనకు మోటుపల్లి శాసనం వచ్చేసి గణపతి దేవుడు, ఏ వచ్చేసి 3. చందుబట్ల శాసనం వచ్చేసి పువ్వల ముమ్మడి, బి వచ్చేసి 4. నీతిసారం వచ్చేసి మనకు రుద్రమ దేవుడు, సి వచ్చేసి 2. ఆంధ్ర భాష భూషణం వచ్చేసి కేతన, డివది 1. మనకు ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ఏ మోటుపల్లి శాసనం వచ్చేసి గణపతి దేవుడు. కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు విదేశీ వర్తకాన్ని ప్రోత్సహించడానికి ఓడరేవుల్లో విదేశీ వర్తకాలకు భద్రత మరియు పన్ను మినహాయింపులు ఇస్తూ ప్రసిద్ధ అభయ శాసనమే మోటుపల్లి అభయ శాసనం వేయించారు. చందుపట్ల శాసనం వచ్చేసి పువ్వల మమ్మడి. కాకతీయ వీరనారి రాణి రుద్రమదేవి మరణించిన తేదీని క్రీస్తు శకం 1289 నవంబర్ 27 తెలియజేసే చందుబట్ల నల్గొండ జిల్లా శాసనాన్ని ఆమె బంటు పువ్వల మమ్మడికి వేయించాడు.
సి వచ్చేసి నీతిసారం రుద్రదేవుడు. కాకతీయ మొదటి స్వతంత్ర రాజు అయినటువంటి రుద్రదేవుడు, మొదటి ప్రతాపరుద్రుడు సంస్కృతంలో నీతిసారం అనే రాజకీయ పాలనా గ్రంథాన్ని రచించాడు. డి వచ్చేసి ఆంధ్ర భాష భూషణం కేతన. కాకతీయుల కాలానికి చెందిన ప్రముఖ కవి. మూలఘటిక కేతన తెలుగులో మొదటి వ్యాకరణ గ్రంథమైనటువంటి ఆంధ్ర భాష భూషణంను రచించాడు. ఈయన అభినవ దండి అని కూడా పిలుస్తారు. ఈయనను అభినవ దండి అని కూడా పిలుస్తారు.